జానీపై భిన్నాభిప్రాయాలు. చిత్ర పరిశ్రమనే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కదిలించేటట్టుగా జానీ మాస్టర్ కేసు తయారైంది. ఆయన గోవాలో చిక్కాడు, పోలీసులు పట్టుకున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే తెలుగు పరిశ్రమ నుంచి జానీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ కేసు విషయంలో ఫిలిం ఛాంబర్ ఉమెన్ ప్రొటెక్షన్ ప్యానెల్ స్పందించి ఈ కేసు యొక్క పూర్తి ఆధారాలు కోర్టు పరిధిలో ఉన్నాయని, అన్ని విషయాలు 90 రోజుల్లో పోలీసులు బహిర్గతం చేస్తారని చెప్పుకొచ్చారు. మరోవైపు జానీ మాస్టర్ విషయంపై అతని పేరు ఎత్తకుండా ఇండైరెక్ట్ గా మెగా బ్రదర్ నాగబాబు తాజాగా స్పందించారు. ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. మరి ఏ విషయం నాగబాబు రాశాడో పరిశీలిస్తే న్యాయస్థానం ద్వారా నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్టుగా పరిగణించలేరని, ఆ మాట తాను డైరెక్ట్ గా చెప్పినట్టు కాకుండా ఓ బ్రిటిష్ లాయర్ విలియం గారో అన్న కొటేషన్ గుర్తు చేశానని తెలిపారు. అయితే నాగబాబు చేసిన ఈ పోస్ట్ జానీ మాస్టర్ గురించేనని స్పష్టంగా అర్థమవడమే కాదు, ప్రస్తుతం జానీని విమర్శిస్తున్న వారందరూ తొందరపడకుండా ముందే ఏ రకమైన జడ్జిమెంట్ ఇస్తూ మాట్లాడకూడదని, కేసు తేలేంత వరకు నిజం ఏంటో తెలియదు కాబట్టి అప్పటి వరకు సైలెంట్ గా ఉంటే బెటర్ అనే విధంగా తెలియజేసినట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఆయన ఉద్దేశం ఏదైనా ప్రజలకి మాత్రం ఆయన చేసిన పోస్ట్ మాత్రం భిన్నమైన సందేహాలకు దారితీస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు కరాటే కళ్యాణి ఈ కేసుపై స్పందించి జానీ మాస్టర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజానికి కరాటే కళ్యాణి సినీ ఇండస్ట్రీలో ఎలాంటి కాంట్రవర్షియల్ సంఘటనలు చోటు చేసుకున్నా ఆమె వైఖరిని బలంగా వినిపిస్తుంది. అందులో భాగంగానే నిన్న మొన్నటి వరకు జరిగిన రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూపై కూడా ఆమె స్పందించి మాట్లాడింది. లావణ్యకు వ్యతిరేకంగా పోరాడింది. స్త్రీ దాడుల నుండి మగవాళ్ళను రక్షించాలని తన వైఖరిని చెప్పే ప్రయత్నం చేసింది. మళ్ళీ ఇప్పుడు తాజాగా జానీ మాస్టర్ ఇష్యూ కూడా హాట్ టాపిక్ గా మారడంతో జానీ మాస్టర్ ఎంతటి డాన్స్ కొరియోగ్రాఫర్ అయినా తప్పు చేస్తే వదిలిపెట్టొద్దని, ప్రజాస్వామ్యంలో అందరికీ న్యాయం ఒకటేనని, ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ కాదని తెలిపారు. అంతేకాక గతంలో పక్క రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పిడులు వ్యతిరేకించిన జానీ మాస్టర్ ఇప్పుడు లవ్ జిహాద్ అన్న పేరుతో తోటి డాన్సర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ను బలవంతంగా మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఎలా డిమాండ్ చేశాడని, ఆయన చేసింది దుశ్చర్య అవుతుందని, ఒక పెద్ద పార్టీలో ఉన్నంత మాత్రాన అతనికి మద్దతు ఎలా ఇస్తారని ఆమె తెలిపారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు మద్దతుగా ఉండాలంటూ పేర్కొన్నారు. మత మార్పిడులను ప్రోత్సహిస్తున్న వారు ఎవరైనా ఊరుకోవద్దని, ఈ కేసును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని, జానీ లాంటి వాళ్ల పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని కరాటే కళ్యాణి డిమాండ్ చేశారు.